రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంలో గొడవ నెలకొంది. తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ మభ్యపెడుతోందంటూ ప్రజాభవన్ దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటతో ఇరు వర్గాల నేతలపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. अरे चिन्नु बड़ी देवी రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట చేసుకుంది. వీరిద్దరు తోపులాటకు సంబంధించి లాఠీ చార్జ్ చేసుకోవాల్సి వచ్చింది పోలీసు వారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పటి వరకు చూసాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రమేష్ చెప్పండి. జమీమా ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ లోపల గత కొన్ని రోజుల నుండి కూడా రచ్చ అనేది ప్రారంభమైంది. మరి అంతేకాకుండా ఈ రోజు అది పీక్ స్థాయికి చేరడం, అంటే కలెక్టరు ఆదిలాబాద్ కలెక్టర్ ఈ నెల 18న అవిశ్వాస తీర్మానానికి డేట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోపైనా ఈసారి ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పని ఒక ఎత్తుగడతో బీజేపీ కౌన్సిలర్ 25వ వార్డుకు చెందిన దొడ్డన్న రాజేష్ ని కౌన్సిలర్ ఈ రోజు కిడ్నాప్ చేయడంతో కలకలం అనేది రేగింది. దీంతో ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు మరి ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడం, దాంతో అక్కడ అందరూ కూడా ఒక ఉచితమైన పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి గతంలో అసలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ మున్సిపాలిటీ లోపల బలం అనేది లేదు. కానీ ఇతర పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాత్రము జోగు ప్రేమేందర్ చైర్మన్ గా ఉన్నాడు. అతన్ని మరి వైస్ చైర్మన్ ఎప్పుడైతే దాన్ని అవిశ్వాస తీర్మానం చేసిన తర్వాత చైర్మన్ పదవి ఎట్లాగైనా దక్కించుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు రాష్ట్రం లోపల ఒకవైపు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి గుంజుకుంటే, మరి ఇక్కడ కింది స్థాయి నాయకులు కూడా ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్లను కానీ వాళ్ళంటి వారందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేసుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ లో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో ఈ బీజేపీ కౌన్సిలర్ ను బీజేపీ ఎమ్మెల్యే అందరూ కూడా మున్సిపల్ కంది శ్రీనివాస్ రెడ్డి ముందు ధర్నా కూర్చోవడం, పోలీసులు లాఠీచార్జ్కి పరిచయం, మరి అక్కడ పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. జమీమా రైట్, ఇప్పుడు పరిస్థితిని బట్టి కాంగ్రెస్ అధినేతలు కానీ లేదంటే ఎవరైనా పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే బీజేపీ తరఫు నుండి ఎవరైనా దీని మీద స్పందించారా ఇప్పటి వరకు? అంటే బీజేపీ నాయకులు అంటే ఎమ్మెల్యే గత 3 రోజుల నుండి కూడా కౌన్సిలర్లను కాపాడుకోవడం కోసము ఈ యొక్క బీజేపీ నాయకులు ఎమ్మెల్యే అంటే పాయల్ ఇప్పుడు ప్రస్తుతము బీజేపీ ఎమ్మెల్యేని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యేని స్వయంగా ఎవరిని కూడా కాపాడి అవిశ్వాస తీర్మానం వరకు కూడా కాపాడుకుంటున్న సమయంలో కొంతమందికి ఎర చూపించి అంటే డబ్బులు కావచ్చు, పదవులు కావచ్చు, ఇట్లాంటి వాటిని గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇప్పుడు అతను ఆ యొక్క వారి ఆధ్వర్యంలో ఈ బీజేపీ కౌన్సిలర్ కొనాలని చెప్పని ఒక దురుద్దేశంతో ఇటు అధికార పార్టీ మాదేది కాబట్టి మమ్మల్ని ఎవరేం చేస్తారని చెప్పని ఒక దురుసుగా ప్రవర్తిస్తూ ఈ యొక్క ప్రతిపక్ష కౌన్సిలర్ కొనడానికి ప్రయత్నాలు చేయడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఎందుకంటే కౌన్సిలర్ ఏది బీజేపీ నాయకులందరూ కూడా అక్కడ కౌన్సిలర్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా కూర్చున్నారు.